ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులు అవగాహన కల్పిస్తూ రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ప్రాక్టికల్ గా విద్యార్థులతో చేయించారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హర్షేకర్లు సిబ్బంది విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు ధరించే జాకెట్, హెల్మెట్లను ధరింపజేసి విద్యార్థుల చేతికి ట్రాఫిక్ స్టాప్ బోర్డులను అందించి విద్యార్థులతో సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే పద్ధతిని వివరించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలపై హెల్మెట్ ధరించి వెళ్లే వారి చేతికి విద్యార్థులతో పువ్వులను ఇప్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలపై ప్రయాణించే వారి చెవుల్లో పువ్వులు పెట్టించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పేరెంట్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా తెలపాలని చెప్పడం జరిగిందని, ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులు కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుసుకున్నది ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకున్నాము, హెల్మెట్ ధరించడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము, లైసెన్స్, ఇన్సూరెన్స్, అసలు ఎలా చలాన్ని వేస్తారని కూడా తెలుసుకున్నాము, మాన్యువల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వేస్తారో అన్నీ తెలుసుకున్నాము. అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మాకు. సో దీంతో మేము మా ఇంట్లో కానీ మా స్కూల్లో కానీ దీని గురించి అన్ని చెప్పి కొంతవరకు చేంజ్ని తేవడానికి మేము చూస్తున్నాము. పిల్లలతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలవడం, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, యాక్సిడెంట్ కాకుండా నిర్మూలించడం ఎలాగో అని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో అందరూ చెప్తారు. ప్లస్ వీళ్ళ స్కూల్లో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్తారు. సో ప్రతి ఒక్కరు నేను కోరడం ఏంటంటే ప్రతి ఒక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరు రోడ్డు మీద రాకూడదు. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని రామగుండం కమ్యూనిటీ తరఫున ట్రాఫిక్ వాళ్ళు ప్రతి ఒక్క కోరడం జరుగుతున్నది.